నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఈనాడు పేపర్లో వార్తలను చూద్దాం. బ్యానర్ ఐటమ్గా భూమి లేని నిరుపేద కుటుంబాలకు 12,000 రూపాయలు ఏడాదిలో 2 విడతలుగా చెల్లింపు. తొలి దఫా సొమ్ము ఈ నెల 28న జమాట. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడి చేశారు. ఆర్థిక స్థితిపై బారాస తప్పుదోవ పట్టిస్తుందని విమర్శ. రైతు భరోసా అమలుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కట్టుబడి ఉన్నారు. సంక్రాంతి నాటికి అమలు చేస్తాం. ఈ ఏడాది 22,500 కోట్లతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్లను నిర్మించబోతున్నాం. రెసిడెన్షియల్ పాఠశాలలు, వసతి గృహాల్లో డైట్, కాస్మెటిక్ ఛార్జీలను పెంచామని బట్టి విక్రమార్క చెప్పారు. కీలకమైన ప్రకటన నిన్న బట్టి విక్రమార్క చేశారు ఖమ్మంలో. ఖమ్మం కేంద్రంగా ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు ఒక కీలకమైన ప్రకటన చేస్తారు. కొన్ని లక్షల మంది ఎప్పుడని ఎదురు చూస్తున్నారు. ఒక దాదాపు 30 నుంచి 40 లక్షల మంది కుటుంబాలు. అదేంటంటే భూమి లేని నిరుపేదలకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. భూమి లేని నిరుపేదలకి 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తాం. అంటే రైతులకు, భూమి ఉన్న వాళ్ళకి రైతు బంధు వస్తుంది కాబట్టి భూమి లేని వాళ్ళకి బెనిఫిట్ లేకుండా పోతుంది కాబట్టి కేసీఆర్ వాళ్ళని నిర్లక్ష్యం చేసిండని చెప్పి ఒక 30 లక్షల నుంచి 40 లక్షల కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళని గెయిన్ చేసుకున్నారు ఎలక్షన్స్లో. కాబట్టి హామీని నెరవేర్చబోతున్నాం ఈ నెల 28 నుంచి అని చెప్పి ఒక ప్రకటన చేశారు. మరి అది గుర్తిస్తారట. భూమి లేని పేదలు ఎవరు, భూమి లేని కుటుంబాలు ఏందనేది గుర్తించి వాళ్ళకి రేషన్ కార్డు ఎన్నో ఉన్నాయో లేదు చూసుకొని దానికి అంటే ఆల్రెడీ ప్రజాపాలనలో దరఖాస్తులు పెట్టారు. భూమి లేని నిరుపేదలు 12,000 కోసం దరఖాస్తు పెట్టుకుని వాళ్ళంతా లిస్ట్ ఉంది గవర్నమెంట్ దగ్గర. ఆ లిస్టు బేస్ చేసుకొని ఆ లిస్టులో ఉన్న వాళ్ళు అప్లై చేసిన వాళ్ళకి రేషన్ కార్డు ఉందా లేదా, రేషన్ కార్డు లేకపోతే ఎలిజిబిలిటీ ఉందా లేదా అని చూసి ఈ నెల 28 డిసెంబర్ 28 రోజు అంటే కొత్త సంవత్సరానికి తీపి కబురు ఇస్తానంటే 6,000 రూపాయలు వేస్తారట. అంటే 2 దఫలుగా 12,000ని 6,000 ఒకసారి, 6,000 ఒకసారి. ఎట్లయితే రైతు బంధు, రైతు భరోసా 2 టైమ్స్ వేస్తారో ఇది కూడా అట్లే. ఇది ఒక గుడ్ న్యూస్. భూమి లేని నిరుపేదల కుటుంబాలకి 12,000 ఇస్తానని మొత్తానికి ఎప్పుడో 100 రోజులు అమలు చేయాల్సిన పథకం ఇది. 365 రోజుల తర్వాత ఇప్పటికైనా చేస్తున్నారు. ఈ 28 డిసెంబర్ రోజు పడతాయట అకౌంట్లలో. అప్పట్లోపు లిస్టు ప్రిపేర్ చేస్తారు. ఇదంతా చెక్ చేసుకోవచ్చు ఎవరిది ఉంది ఎవరిది లేదని కూడా. ధరణి ఇక భూమాత పోర్టుల పేరు మార్పునకు ప్రభుత్వ నిర్ణయం. రెవెన్యూ శాఖ ప్రతిపాదనకు సీఎం ఆమోదం తెలిపిండట. రెవెన్యూ శాఖ మంత్రి నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి దాదాపు 4 గంటల పాటు సుదీర్ఘంగా సమావేశమైన ముఖ్యమంత్రితోని. దాంట్లో ధరణికి సంబంధించి 6 చట్టాన్ని అదంతా ఎక్స్ప్లెయిన్ చేశారట. భూమాత పేరుగా మార్చడానికి ప్రతిపాదనలు చేస్తే రెవెన్యూ శాఖ ఆమోదం తెలిపిండట సీఎం. ఇది ఒక వార్త ఇచ్చారు. నేడు అసెంబ్లీలో క్రీడా వర్సిటీ బిల్లు ఉంటుందట. పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చ పునఃప్రారంభం కానున్న శాసనసభ సమావేశాలు. ఈరోజు శాసనసభ సమావేశాలు మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి. మొన్న 9 నాడు స్టార్ట్ అయింది, వాయిదా వేశారు. ఇవాళ నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది. వారం 10 రోజులు ఉంటాయట. దాంట్లో ఈరోజు క్రీడా వర్సిటీ బిల్లును పెడతారట. దాని తర్వాత స్వల్పకాలిక షార్ట్ డిస్కషన్ కూడా ఉంటుందట పర్యాటకము విధానం పైన. దాంతోపాటు రైతు భరోసా పైన కూడా ఉంటుందన్నారు కానీ అది లేనట్టుంది. 18కి పోయింది. రైతు భరోసా ఎవరికి ఇవ్వాలి ఏం కథ అనేది అది 18 నాటికి వాయిదా పడ్డట్టుంది. దాని గురించి ఏం చర్చ లేదు ఇవాళ. ఆధార్ కార్డు లేదని ఆసుపత్రికి తీసుకెళ్ళలేదట. ఆధార్ కార్డు లేదని ఎవడన్నా ఆసుపత్రికి తీసుకెళ్లకుండా ఉంటాడు 108 వాడు. ఏం చదువుకోండు ఏం కథ అసలు. ఆ అధికారులు కూడా ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు అసలు. ఈ ఆధార్ కార్డు లేకపోతే ఇక మనిషి కాదా ఏమో. ఇది ఎక్కడ కథ. చనిపోయిండట పాపం. పాము గరిచి చనిపోయిండు తాండూరులో. 108 సిబ్బంది నిర్వాహకం, వైద్యం అందక బాలిక మృతి. రాత్రి సమయం ఒక నిరుపేద బాలికను పాము కాటేసింది. ఫోన్ చేస్తే 108 అంబులెన్స్ వచ్చింది. కానీ ఆధార్ కార్డు లేదని అంబులెన్స్ సిబ్బంది ఆసుపత్రికి తీసుకెళ్లడానికి నిరాకరించారు. ఫలితంగా ఆమె ప్రాణాలు కోల్పోయింది. వికారాబాద్ జిల్లాలో తాండూరులో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం దౌలతాబాద్ మండలం నందారంలో సంచార కుటుంబానికి చెందిన బుడగజంగం సంగీత 17 సంవత్సరాలు, దివ్యాంగురాలైన ఆమె తల్లి రంగమ్మలు భిక్షాటన కూలి పనులతో జీవిస్తారు. గ్రామంలోని పాత భవనంలో నివసిస్తున్నారు. శనివారం రాత్రి 10 గంటలకు భోజనం అనంతరం పక్కనే ఉన్న గోడ మీద సంగీత చేపెట్టగా అక్కడే ఉన్న పాము కాటేసింది. ఆమె పెద్దగా అరిచి తల్లికి చెప్పడంతో చుట్టుపక్కల వారి సాయంతో 108కి సమాచారం ఇచ్చారు. అంబులెన్సు 10 గంటల 30 నిమిషాలకు వచ్చింది. తల్లి వెంటరాగా సంగీతను కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యుల సూచన మేరకు తాండూరు ఆసుపత్రి తీసుకెళ్లగా వైద్యులు చికిత్స చేసిన పరిస్థితి కుదురుపడలేదు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాదు వెళ్లాలన్నారట. వైద్యుల సూచనతో రంగమ్మ స్థానికుల సాయంతో మరో 108 అంబులెన్స్ సమాచారం ఇచ్చారు. దాదాపు గంట తర్వాత వాహనం వచ్చిందట. ఇది పరిస్థితి. పాంగర్తే కొడంగల్కి తీసుకెళ్ళిండట. అదే అంబులెన్సు, అదే 108. మరి అప్పుడు లేదుగా 108 ఏది ఆధార్ కార్డు లేకుండా తీసిపోయారుగా. అక్కడ నుంచి మళ్ళా తాండూరు తీసిపోయారట. అక్కడ కూడా బాగలేదంటే ఇక అక్కడ నుంచి ఇక్కడ బాగలేదు మీరు హైదరాబాద్ పోండి మెరుగైన వైద్యం కోసం, పరిస్థితి బాగలేదని చెప్తే హైదరాబాద్ పోవడానికి 108ని పిలిచారట.
వాడు ఫోన్ చేశాక గంటకు వచ్చి ఆధార్ కార్డు లేదు కాబట్టి నేను తీసిపోను అంటాడు. ఎందుకు అంటే ఆధార్ కార్డు లేకపోతే హైదరాబాద్లో హాస్పిటల్లో వైద్యం చేయరా అంటాడు. ఎవడన్నా ఆధార్ కార్డుకి వైద్యానికి సంబంధం ఉందా? జబ్బు ఉంటే వైద్యం చేస్తారు, ఆధార్ ఎందుకు రా నాయన? ఆధార్కి వైద్యానికి సంబంధం ఏంది? ఒక లేదు భూమి బద్దలైతే ఏమన్నా డిసీజ్ ఉందా లేదా వైద్యం చేయడానికి అర్హుడా లేదా చూడాలి, కానీ ఏదైనా జబ్బు ఉందంటే వైద్యం చేయాలి, ఆధార్తో సంబంధం లేదు. ఆ సోయి లేకుండా వాడు నిరాకరించినట్టు తీసుకెళ్ళలేదట. 108 నేను తీసుకెళ్ళాలని ఆడ పడేసిపోతే చనిపోయింది పాపం. ఇప్పుడు అసలు ఏం చెప్తున్నారు? 108 పైన ఉన్న ఆఫీసర్స్ కూడా ఆధార్తోనే సంబంధం వైద్యానికి. పాము కలిసింది వైద్యం చేయాలా, మధ్యలో ఆధార్ ఎక్కడిది? కనీసం సోయి లేకుండా పాపం ఆ 17 సంవత్సరాల అమ్మాయి చనిపోయింది. లిటరల్లీ ఇది నిర్లక్ష్యం వల్లనే చనిపోయింది. ఈ విషయంలో నిర్లక్ష్యం. ఇది ఒక వార్త. ధరణి ఇక భూమాత అయిద్దట. మరి అది 2020 అక్టోబర్ 29న ధరణి అనేది వచ్చింది. దాన్ని ఇక నుంచి భూమాత అని పిలుస్తారట. సాగు భూముల రిజిస్ట్రేషన్లు మ్యూటేషన్ల సేవల పోర్టల్ ధరణి పేరును భూమాతగా మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆదివారం హైదరాబాద్లోని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో 66 యాక్టు 2024 ధరణి అంశాలపై జరిగిన సమీక్షలో పేరు మార్పు ప్రతిపాదన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోద ముద్ర వేసినట్టు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎన్నికల్లో ముందు నుంచే ధరణిపై విమర్శలు, అవినీతి ఆరోపణలు చేస్తూ వస్తుంది. అధికారంలోకి రాగానే పోర్టల్ రద్దు, పేరు మార్పుపై సీఎం సహా మంత్రులు పలుమార్లు వ్యాఖ్యలు చేశారు. భూమాత పేరుపైన పలు సమావేశాల్లో స్పష్టత ఇచ్చారు. పేరు మార్చలేనా సమస్యల పరిష్కారం అయ్యేది ఉందా లేదా అనేది రైతులు ఎదురు చూస్తారు. పేరు ఒకటి మారితే సుఖం, మళ్ళీ ఎక్కడ వేసిన గోంగడు అక్కడే ఉంటే దానికి చూపియండి. పేరు మార్చిన వారిపైన ఎవడు అడగడు. ధరణి ఉందా భూమాత ఉందా అనేది కాదు మ్యాటర్. ఆడ కొన్ని లక్షల మంది పెండింగ్లో ఉన్న అప్లికేషన్లు, వాటి సంగతి చెప్పండి ఫస్ట్. ఆ పెండింగ్లో ఉన్న రైతులకు సంబంధించిన అప్లికేషన్లు ఎట్లా డిస్పోజ్ చేస్తారో చెప్పండి. వాళ్ళకి సమస్య పరిష్కారం చూపించే మార్గాలు చూడాలి, కానీ ధరణి ఉన్నదాని పేరు మార్చడానికి ముఖ్యమంత్రి ఆమోదం తెలిపితేంది తెలకపోతుంది. పేరు మారితేంది మారకపోతుంది. మారాల్సింది పేరు కాదు, వ్యవస్థలో ఉన్న లోపాలు మారాలి. ధరణి అనే వ్యవస్థలో ఉన్న లోపాలు మారాలి. అనేక మంది పట్టా భూములని ప్రొవిటెడ్ ల్యాండ్లో పెట్టారు, ప్రొవిటెడ్ ల్యాండ్లో ఉన్న పట్టాలో పెట్టారు. చిన్న చిన్న టెక్నికల్ కారణాలతో రిజిస్ట్రేషన్లు కావట్లేదు, టెక్నికల్ కారణాలతో రైతు బంధు రావట్లేదు, బ్యాంకు లోన్లు రావట్లేదు. వాటిని పరిష్కరించండి. అది కాకుండా మారుతున్నాం అంటే ఏంది? మారితే ఏంది, మారపోతుంది. రైట్. ఇది ఈనాడుకు సంబంధించి దిశ పేపర్ చూద్దాం. ఎవరికి వారే అట కమలం తీరే. బీజేపీలో ఒక్కొక్కరిదే ఒక్కో దారి. ఉన్న 8 మంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఐక్యత కరువు, ప్రతిపక్ష పాత్ర పోషించడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఏ పార్టీ ప్రత్యర్థితో తెలుసుకోలేక కన్ఫ్యూజన్లో ఉన్నారు. బీఆర్ఎస్తో పొత్తు ప్రచారం, నిలిచిన చేరికలు, నాయకుల విభేదాలపై మోడీ సైతం సీరియస్. కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల మాత్రమే ఫైరు, మిగతా వాళ్ళు సైలెంట్ అయ్యారు. అసలు ఇప్పుడు బీజేపీ పార్టీ స్టాండ్ ఏందో వాళ్ళకే అర్థం కాని పరిస్థితి అయింది. అసలు కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉన్నారా, బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారా, అసలు వాళ్ళ పార్టీ కోసం వాళ్ళు పనిచేస్తారా నాయకులు, లేదంటే బయట పార్టీ వాడి కోసం స్టేట్మెంట్లు ఇస్తారా అర్థం కాని పరిస్థితుల్లో చాలామంది నాయకులు ఉన్నారు. అసలు వీళ్ళని కోఆర్డినేషన్ చేసే పరిస్థితి కూడా సెంట్రల్ నాయకత్వం లేదు. సెంట్రల్ నాయకత్వం కూడా, జాతీయ నాయకత్వం, బీజేపీ నాయకత్వం ఇలా గాలికి వదిలేసిందా అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. వాళ్ళకి అసలు ఆ రాష్ట్రానికి ఇన్ఛార్జ్ ఉండా లేడా, ఆ ఇన్ఛార్జ్ ఉంటే ఇప్పుడు మీటింగ్ పెట్టిండా అనే పరిస్థితికి పోయింది. అసలు కొంతమంది నాయకులు అయితే బాహాటంగానే మాట్లాడుతున్నారు. బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టాలనే తపన ఉన్నా కానీ పెట్టలేని పరిస్థితి, పర్మిషన్ ఇవ్వట్లేదట ఎమ్మెల్యేలు కూడా. మరి ఇంత స్థాయిలో కోల్డ్ వార్ నడుస్తుంటే ఆ బీజేపీ ఎప్పుడు ముందుకు రావాలి, అధికారంలోకి ఎప్పుడు రావాలి, మేమే అధికారంలోకి వస్తాం అంటారు వాళ్ళు. మాట్లాడితే నెక్స్ట్ మాదే అంటారు. ఏదో గుడ్లో మెల్లగా ఎంపీ సీట్లు వచ్చినాయి 10, 8 వీళ్ళు వాళ్ళు కొట్టుకోవడం వల్ల, కాంగ్రెస్ బీఆర్ఎస్ కొట్టుకోవడం వల్ల వాళ్ళకి జాతీయ స్థాయిలో కలిసి వచ్చింది 8 సీట్లు వచ్చింది. దాన్ని వాడుకోవాలి కదా, వాడుకుంటాడు లేదు. ఎవడికి వాడు ఏమన్నా తీరట, ఎవడికోడికి సంబంధం లేదు. మొఖాలు జిట్లు ఇచ్చుకుంటున్నారు, ఒకడెదురైతే ఇంకోడు. ఇది బీజేపీ ఎవరికి వారే కమలం తీరే అని చెప్పి ఒక ముగ్గురు, బండి సంజయ్, కిషన్ రెడ్డి, వీళ్ళిద్దరే మంత్రులు, కేంద్ర మంత్రులు, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేంద్ర, వీళ్ళు ముగ్గురే అప్పుడప్పుడు ఏదో సందర్భాన్ని బట్టి ఏదో మాట్లాడతారు, కానీ అసలు ఆర్ట్ఫుల్గా ఒక ఎజెండా లేదు. బీజేపీ పార్టీ ఇంతవరకు దాదాపు నాకు తెలిసి అసెంబ్లీ ఎన్నికలైన దగ్గర నుంచి ఒక పెద్ద కార్యక్రమం తీసుకొని ప్రజల పక్షాన మాట్లాడిందే లేదు. 1-2 రైతు దీక్షలు తప్ప మిగతా ఎక్కడా కూడా ఆ స్థాయిలో లేదు. అసెంబ్లీలో దాదాపు 10 మంది దాకా సభ్యులు ఉన్నారు, ఎవడు మాట్లాడినోడు లేడు. 8 మంది సభ్యులు ఉన్నారు. దాని అంటే ఆ స్థాయిలో వాళ్ళకి మరి పర్మిషన్ ఇస్తారా లేదా? రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి.
దానికి అధ్యక్షుడు ఉండాలేడా తెలవని పరిస్థితి. కిషన్ రెడ్డి ఉండు కానీ ఉండాలేడా తెలవని పరిస్థితి. కొత్త అధ్యక్షుడు వస్తారని అంటున్నారు. అది ఏం లేదు. పిసిసి చీఫ్ 100 days అయిన సందర్భంగా ఒక వార్త ఇచ్చారు. కొత్త పాత నేతలతో సమన్వయంలో మహేష్ కుమార్ సక్సెస్ అయిందట. రాష్ట్ర పార్టీ ప్రభుత్వానికి మధ్యన మంచి కోఆర్డినేటు మంత్రుల ముఖాముఖి జిల్లాల టూర్లతో పార్టీలో జోషి వివాదాస్పద సెగ్మెంట్లో రెగ్యులర్గా మానిటరింగ్. గాంధీ భవన్ వేదిక ప్రతి సమస్య పరిష్కారానికి చొరవ చూపిస్తుండు. మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడై 100 days అయింది. అమ్మ ఊరికి వెళ్ళింది, ఇక రాదు. అన్నయ్య హాస్పిటల్లో ఉన్నాడు, వచ్చాక ఇద్దరం కలిసి స్కూల్కి వెళ్తాం. కన్నీళ్లు తెప్పిస్తున్న రేవతి కూతురు శాన్విక మాటలు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో తల్లిని కోల్పోయిన చిన్నారి, ఆసుపత్రిలో సోదరుడు శ్రీతేజ్ జీవన్మరణ పోరాటం. అమ్మ ఊరికి వెళ్ళింది, ఇక రాదు. అమ్మ రోజు నాకు అన్నయ్యకి అన్నం తినిపించేది. బాగా చదువుకోవాలని స్కూల్కు ట్యూషన్కి తప్పకుండా వెళ్ళాలని చెప్పేది. అన్నయ్య హాస్పిటల్లో ఉన్నాడు, 4 రోజుల తర్వాత వస్తాడు. అన్నయ్య ఇంటికి వచ్చాక ఇద్దరం కలిసి స్కూల్కి వెళ్తామని అమాయకత్వంతో చిన్నారి శాన్విక చెబుతున్న మాటలు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి మృతి చెందింది. ఆమె కుమారుడు ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ క్రమంలో రేవతి కూతురు శాన్వికను ఆదివారం ఓ టీవీ ఛానల్ ప్రతినిధి అడిగిన ప్రశ్నలకు ఆమె పై విధంగా సమాధానం చెప్పింది. శాన్విక చెప్పిన ముద్దు సమాధానాలు చూపర్లను భావోద్వేగానికి గురి చేసే. బాలుడికి నిన్న మందకృష్ణ మాదిగ ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు పరామర్శించిండు. ఇది శాన్విక ఆట. మన రేవతి మృతి చెందింది ఘటన సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో. దాంతోనే ఆయన అల్లు అర్జున్ పైన కేసు అయింది, అరెస్ట్ చేశారు, 10 గంటల్లో రిలీజ్ అయింది. ఇదంతా తతంగా నడిచింది. గమ్మత్తు ఏంటంటే అసలు మనుషులు మానవత్వం ఉందా లేదు తెలియదు కానీ ఆ అమ్మాయి చిన్న మాటలు మాట్లాడుతుంటే గుండె పగిలిపోతుంది, మైండ్ బ్లాక్ అవుతుంది ఆ అమ్మాయి మాట్లాడేది. అమ్మ ఊరికి వెళ్ళింది, ఇక రాదు, శాశ్వతంగా చనిపోయింది అంటలే పాపం. అట్లా ప్రిపేర్ చేశారు, చిన్న పాప కదా గుండె పగిలిద్దని. అమ్మ ఊరికి వెళ్ళింది, ఇక రాదు. అన్నయ్య హాస్పిటల్లో ఉండు, వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి స్కూల్కి వెళ్తాం. మా అమ్మ రోజు నాకు అన్నయ్యకి అన్నం తినిపించేది. మంచి స్కూల్కి వెళ్ళాలి, ట్యూషన్కి వెళ్ళాలి, పై చదువులు చదువుకోవాలని చెప్పింది, మంచి చదువుకోవాలని అని చెప్పి తల్లి చెప్పిన మాటలను గుర్తుపెట్టుకొని చెప్తుంది. చిన్న ముద్దుగా మాటలు. ఆ మాటలు వింటే గుండె దరకపోతుంది. అసలు ఈ సమాజంలో ఎవడన్నా దాదాపు 10 రోజుల పైన అయింది ఆ తల్లి మృతి చెంది రేవతి. ఒక్కళ్ళు కూడా పోయి పరామర్శించలే, ఏదో ఒకళ్ళిద్దరు తప్ప. ఈ సినీ ప్రముఖులు వాళ్ళ యొక్క నిర్వాహకం వల్లనే చనిపోయింది అనుకోవాలనుకోండి. కనీసం ఎఫ్ఐఆర్లు చట్టాలు పక్కన పెట్టి నైతికంగా మోరల్ వాల్యూస్ ఉండాలిగా. ఎవడన్నా ఒక్కడు పోయిండా? పరామర్శ లేదు. నిన్న మందకృష్ణ మాదిగ పోయిండు. కానీ అల్లు అర్జున్ ఒక 10 గంటల పాటు కోర్టు జైల్లో ఏదో అదంతా పెద్ద హైప్ చేశారు. ఇట్లా పోయిండు, అట్ట వచ్చిండు. ఆయన్ని పరామర్శించడానికి 100 మంది 1000 మంది క్యూలు కట్టి వాటలు వేసుకొని కౌగిలించుకొని ఏదో ఆడ స్వతంత్రం కోసం పోరాటం చేసి స్వతంత్రాన్ని పట్టుకొచ్చినట్టు చేస్తున్నారు. ఒక తల్లి లేని బిడ్డ అనాథ అయింది ఈ వ్యవస్థ లోపం వల్ల. ఆ వ్యవస్థలో సినిమా రంగం కావచ్చు, పోలీసు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, అందరి లోపమే. వాళ్ళది కావచ్చు, కుటుంబానికి కూడా లోపమే. అంత క్రౌడ్లో చిన్నపిల్లల్ని వేసుకొని పోవాల్సిన అవసరం లేదు, పోయారు. ఆ పోయినందుకే రక్షణ కల్పించలేని వ్యవస్థ లోపం వల్ల, సినిమా రంగం వల్ల, సినిమా ఆర్టిస్టుల వల్ల, వాళ్ళ సమన్వయ లోపం వల్ల చనిపోయింది. కనీసం పరామర్శ ఉండాలిగా ఎవరికన్నా ఒక్కళ్ళకి. కానీ అసలు ఈ తొక్కిసలాట కారణమే అల్లు అర్జున్ అని కేసు పెడితే, కేసు అంటే ఆయన ఒక రకంగా కేసులో A11 అట్లాంటి ఆయన పోయి పరామర్శిస్తున్నారు. చనిపోయి అనాథ అయిన పిల్లల్ని పరామర్శించడం లేడు, ఆ కుటుంబాన్ని పరామర్శించలే. ఇక ఇది జరుగుతుంది ఇప్పుడు. అంటే అంత మానవత్వం లేకుండా తయారయ్యారు మనుషులు. ఏంది వాళ్ళకి ఇప్పుడు ఆ రేవతి కుటుంబాన్ని పరామర్శిస్తే ఏం రాదు కదా. అల్లు అర్జున్ దృష్టిలో పడాలి, అల్లు అరవింద్ దృష్టిలో పడాలి. వాళ్ళు పెద్దోళ్ళు, డబ్బులు ఉన్నోళ్ళు, సెలబ్రిటీలు. ఈ తపన తప్ప ఎవడికి మానవత్వం లేదు. ఆయన పోయి వాటలు వేసుకున్నారు, ఆయన చూస్తారు. ఎంత పిచ్చా! కనీసం సాటి మనిషిగా ఒక మానవత్వం ఉండాలిగా. తల్లిని కోల్పోయింది వ్యవస్థ లోపం వల్ల. తల్లిని కోల్పోయిన కుటుంబాన్ని, ఆ పిల్లల్ని పరామర్శిద్దాం కనీసం అనే సోయి ఉడకనుందా? ఇది లేకపోగా సరే 10 రోజుల నుంచి పరామర్శించకపోతే చేయపోయారు. నిన్న జరిగిన దానికి అల్లు అరవింద్ ఇంటికి పోయి తండోపతండాలుగా పరామర్శిస్తుంటే ఎంత బాధ అనిపిస్తుంది. బాధాకరమైన విషయం ఇది. రైట్. ఇది భార్యను అడవిలో వదిలేసిండట భర్త. బెంగళూరులో పరిచయం అయిందట. పరిచయం కాగానే పెళ్లి చేసుకుంటే ఇవే ఉంటాయి కథలు. మరి అడవిలో వదిలిపోతారు. అడవికి ఎన్నెలు కాసినట్టు అయింది నీ జీవితం. పరిచయం కాగానే చేసుకోవటం, వేసుకొని పోతే నీకు అయ్యలేడా, అమ్మలేడా, తల్లి తండ్రి కుటుంబం ఉంటుంది కదా. కాస్త చూసుకోవాలి వాడు ఎట్లాంటి వాడు, ఏంది, మనిషా కాదా, లేదా మంచోడా చెడ్డోడా,
ఎగేసుకొని ఉరికితే ఇట్లే ఉంటుంది. బెంగళూరులో పరిచయం అయింది, పెళ్ళాట. మనస్పర్ధలు రావడంతో హైదరాబాద్కు పెయిన్ కిల్లర్స్ తీసుకున్న భార్య, ములుగు మండలం ఒంటి మామిడి అడవిలో వదిలి వెళ్ళిన భర్త. ఇంకా అడవిలో వదిలిండి, ఇంకా చంపలే, ఇంకా అది నయం, వాడు ఇంకా మంచివాడు అన్నట్టే దాదాపు. కొంతమంది అయితే లేపేస్తారు. ఇది 8వ పేజీలో ఉంది, చూద్దాం. బెంగళూరు నుంచి వచ్చి ఇక్కడ అడవులు, మన తెలంగాణలో అడవిలో వదిలిపెట్టిండు, మరి వాడిది అదేం తెలుగు. ఇగో, ఓ వ్యక్తి తన భార్యను అడవిలో వెళ్ళాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా ములుగు మండలంలో ఒంటిమామిడి గ్రామ శివారులో శనివారం సాయంత్రం జరగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రకు చెందిన విక్రమ్ మున్వీర్ ఉద్యోగరీత్యా బెంగళూరులో ఉంటున్నాడు. అక్కడ రబియా అనే యువతితో పరిచయం ఏర్పడడంతో ఇద్దరు ఈ నెల 4 మళ్ళీ ఎన్నో రోజులు కాల 10 రోజులు అయింది, వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలోనే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రాగా వారు హైదరాబాద్ వచ్చారు. శనివారం మళ్లీ గొడవ జరగడంతో రబియా పెయిన్ కిల్లర్లు మాత్రం మింగింది. దీంతో భర్త విక్రమ్ ఆమెను తీసుకొచ్చి ములుగు మండలంలోని ఒంటిమామిడి అడవిలో వదిలి వెళ్ళినట్టు తెలుస్తుంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారంగా ఆర్వీఎం ఆసుపత్రి తరలించారు. యువతి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారట. ఇక మళ్ళా ఇక్కడ బాధపడాల్సింది ఎవరంటే ఇక ఆమె తల్లిదండ్రులే. ఈమె చేసిన నిర్వాకానికి కన్నందుకి పెంచినందుకు ఇక మళ్ళీ వాళ్ళే ఏడవాల్సింది. అలా చెప్ప పెట్టకుండా ఎవడో ఎగేసుకొని పోయింది. ఆడ గొడవ అయిందట. మళ్ళీ ఆడ హైదరాబాద్ వచ్చారట. ఇక్కడ ఒక గొడవ అయిందని స్లీపింగ్ ట్యాబ్లెట్ మింగిందట, ఇదే పెయిన్ కిల్లర్లు మింగిందట. మింగితే ఏం చేయాలి వాడు? మంచివాడైతే హాస్పిటల్ తీసుకోవాలి. ఇదే సందానికి ఆ మత్తులో తీసిపోయి ఆ అడవి ఒంటిమామిడి అడవిలో వదిలిపెట్టి వచ్చినాడు. అంటే సావనే బతుకునే నాకెందుకని అంత ఈజీగా ఉంటుంది. జీవితాలు ఇట్లుంటాయి, తారుమారు అవుతాయి జీవితాలు, కింద మీద అయితే అంటే ఇదే. అందుకే మన మంచి చూసుకోవాలి. వాడు ఏంది, మంచోడా చెడ, లవ్ చేయొచ్చు, తప్పులేదు. లవ్ చేస్తే కుటుంబాన్ని కన్విన్స్ చేసుకోవాలి, మాట్లాడుకోవాలి, వాడి బ్యాక్గ్రౌండ్ ఏదో చెక్ చేసుకొని వాడు మనస్తత్వం ఏదో చెక్ చేసుకోవాలి. డిసెంబర్ 4 రోజు పెళ్ళి అయితే 14 రోజు సాగుదాలకు వచ్చా కథ. ఏందన్నట్టు ఇది? ఈ ముందు పడే వ్యవహారాలు కాదు. ఎందుకంటే ఏది లేకుండా కన్న తల్లిదండ్రులు ఇప్పుడు కన్న తల్లిదండ్రులు బిడ్డ మేలే చూస్తారు కానీ చెడు అయితే చూడరు కదా. వాళ్ళకు ఒక మాట చెప్పుకొని సరే తిట్టొచ్చు, కొట్టవచ్చు, కన్విన్స్ చేసుకొని వాడు మంచి ఏందో చెడు ఏందో చూసుకొని చుట్టూ బలగం ఉందంటే ఒక భయం ఉంటుంది ఎవరికైనా. ఇప్పుడు అదే చుట్టూ బలగం ఉండి అందరు కావాలని పెళ్లి చేస్తుంటే అట్లా వదిలేస్తాడు, అట్లా వదిలేసి పోలేతరా? ఆ ధైర్యం చేస్తారా? ఎవడో లేడు, ఏం చేసినా ఏం కాదని ఒక భరోసా ఉంది కాబట్టి ఆడు వదిలేసిపోయిండు వాడు. అందుకే ఇటువాళ్ళు అటువాళ్ళు చుట్టూ బలగం ఉండాలి, మంచి ఉండాలి, చెడు ఉండాలి, మన అనేటోళ్ళు ఉంటే ఏది జరిగినా మంచిది. ఇదిగో ఇట్లా దేశపోయి ఆమె మళ్ళీ సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటుంది. రబియా అట ఉట్టినే వల్ల పడ్డది, వాడుకుంటూ వదిలేసిండు, అయిపోయి ఏముంటుంది. జర్నలిస్టు రంజిత్కు మోహన్ బాబు క్షమాపణ. ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించి సినీ నటుడు మీడియాకు సైతం బహిరంగ క్షమాపణ చెప్పిండు. నేను ఇప్పుడు నీకు క్షమాపణ తప్ప ఏం మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నా, నాదే తప్పు, సారీ అని చెప్పి నిన్న ఆ రంజిత్ TV9 రిపోర్టర్ రంజిత్ దగ్గర పోయి పరామర్శించి వచ్చిండు మోహన్ బాబు. వచ్చి కుటుంబానికి నేను అండగా ఉంటా, తొందరగా కోలుకోవాలని ఆయన క్షమాపణ చెప్పి వచ్చిన ఒక వార్త. రైట్. ఇంకోటి, నేనేమీ ఏడవట్లేదు, ఐఎమ్ ఓకే. ఇన్స్టాలో నటి సమంత ఆసక్తికర పోస్ట్ చేసింది. ఈ మధ్య నిన్న ట్రోల్ అయింది. అల్లు అర్జును ఆ జైలుకి పోయించిన తర్వాత ఏదో ఏమో బాధపడదని ఇట్లా అది ట్రోల్ అయితే నేనేమి ఏడవట్లేదు, నాకు అంత అవసరం లేదు అని ఇన్స్టాలో ఆసక్తికర పోస్ట్ చేసింది. నటి సమంత తాజాగా తన ఇన్స్టా వేదికగా ఓ ఆసక్తికర వీడియోను షేర్ చేసింది. అందులో అల్లు అర్జున్ జైలు నుంచి రిలీజ్ అయ్యి ఇంటికి వచ్చినప్పుడు తన భార్య స్నేహారెడ్డి ఏ విధంగా ఎమోషనల్ అయిందో చూపిస్తూ దానికి సూషేటి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి అనే పుష్ప సినిమాలోని సాంగ్ని యాడ్ చేసిందట. ఇక ఈ వీడియోకి నేనేమీ ఏడవట్లేదు, ఐఎమ్ ఓకే అని క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్టు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారిందట. మరి ఆమె అంతరంగం ఏందో కానీ అదే పుష్ప సినిమాలో ఉన్న నా సామి అనే సినిమా ఉంటుంది సాంగు, ఆ సాంగ్ పెట్టి స్నేహారెడ్డి అల్లు అర్జున్ కౌగులించుకున్నారు మొన్న, హగ్ చేసుకున్న ఫోటోను పెట్టి యాడ్ చేసి పెట్టిందట. మరి ఆమెకున్న ఆనందం ఏందో మళ్ళీ బయటకు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది, నేనేమి ఏడవట్లేదని. మరి ఏడవని కాడికి ఎందుకు పెట్టాలి? ఆ వీడియోకి మీకేం సంబంధం? వాళ్ళిద్దరు భార్యాభర్త వాటి కౌగులించుకున్నారు, హగ్ చేసుకున్నారు. అందరు చూశారు, మీరు ఒక్కళ్ళే చూడలేదు, సమాజంలో చాలామంది చూశారు, కోట్ల మంది చూశారు. ఎవరు పెట్టని పోస్ట్ మీరు పెట్టారంటేనే అందుకే ఏడిశారని ఒక బయట టాక్ ఉంటుంది సహజంగా. ఆమె నేనేం ఏడవలేదు, నేను ఓకే ఉన్నా అని చెప్తుంది. ఆమె బాధ ఏందో. రైట్. ఇది ఆంధ్రప్రభ చూద్దాం.
జమిలీ బిల్లు వాయిదా పడ్డదట. నేడు లోక్సభలో చర్చపై శనివారం ప్రకటన చేశారు. అనూహ్యంగా జాబితా నుంచి తొలగింపు. శనివారం రోజేమో ఇలా ఏపీ వచ్చిందా, ఇది డిలీట్ కాలేదు కదా. సరే, ఆంధ్రజ్యోతి చూద్దాం. ధరణి ఇక భూమాత అయితట. కొత్త 66 చట్టం ముసాయిదా సిద్ధం. ధరణి భూమాత అయితే లేదా భూమాత ధరణి అయితే సమస్యల పరిష్కారం కాదు, సమస్యను పరిష్కరించండి. ధరణి వల్ల ఏర్పడ్డ సమస్యలు ఇలా కొన్ని లక్షల మంది రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ఉన్నాయి. వాటికి మోక్షం చూపించండి. ఈ భూమాత అయిందా లేదా కాదా అనేది కాదు మ్యాటర్. ఆడ ధరణి ఉన్నా పర్లే, లేదా భూమాత ఉన్నా పర్లే, పేరు మార్చితే ఏం సుఖం, దాంట్లో లోపాలను సరిచేయండి అనేది రైతులు కోరుకుంటున్న పరిస్థితి. మెగా బ్రదర్స్ ఇంటికి అల్లు అర్జున్ వెళ్ళిండట. అల్లుడు ఎలా ఉన్నారని అడిగిన చిరు సతీ సమేతంగా చిరంజీవి వద్దకు అర్జున్ అనంతరం నాగబాబు నివాసానికి కూడా వెళ్ళిండట. ఇది నిన్న మన చిరంజీవి గారింటికి అల్లు అర్జున్ ఆయన భార్య ఇద్దరు కలిసిపోయారు. సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ పోయిండు. ఆయనే డ్రైవర్, ఎవరు లేరు, ఇద్దరే వెళ్ళారు. ఆయన్ని కలిశారు చిరంజీవిని. అక్కడ నుంచి సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఘటన ఏదో చర్చించారు. అక్కడ నుంచి నాగబాబు ఇంటికి కూడా పోయిండు. కానీ ఇందులో ట్విస్ట్ ఏంటంటే శనివారం రోజు నైటు పవన్ కళ్యాణ్ అమరావతి నుంచి హైదరాబాద్కి వచ్చిండు. ఆయన ఇంట్లోనే ఉన్నాడు. నిన్న 10:30, 11 వరకు హైదరాబాద్లో ఉండు. అసలు పవన్ కళ్యాణ్ని కలుస్తాడు అల్లు అర్జున్ అని, లేదా పవన్ కళ్యాణ్ అసలు అల్లు అర్జున్ని కలవటానికి పరామర్శించడానికి అమరావతి నుంచి వచ్చిండని ఒక చర్చ బయట జరిగింది, సోషల్ మీడియాలో వచ్చింది. పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ కలవాలో, అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కలవాలి. కానీ చిరంజీవి నాగబాబుని అయితే కలిసిండు. అసలు పవన్ కళ్యాణ్కి అల్లు అర్జున్కి గ్యాప్ వల్లనే మొత్తం చిరంజీవి కుటుంబానికి అల్లు అర్జున్ కుటుంబానికి గ్యాప్ వచ్చింది. 80 వైసీపీ అభ్యర్థికి ప్రచారం చేసిండు, అప్పటి నుంచే తేడా వచ్చింది అనేది ఒక చర్చ. ఆ చర్చకు ఫుల్ స్టాప్ పడిద్దే నిన్న అనుకున్నారు. చిరంజీవి నాగబాబుని కలిసిండు, నెక్స్ట్ పోయి పవన్ కళ్యాణ్ని కలుస్తాడు అనుకున్నారు. లేదంటే పవన్ కళ్యాణ్ అమరావతి నుంచి వచ్చిండు కాబట్టి కలుస్తాడేమనుకున్నారు. మరి ఆ గ్యాప్ అట్నే కంటిన్యూ చేసిండు. నిన్న మరి స్ట్రాటజీయా వ్యూహమా తెలియదు కానీ ఇద్దరు పైన పెద్దోళ్ళ అన్నదమ్ములను ఇద్దరిని కలిసిండు. కానీ చిన్న ఆయన కలవలే. ఆయన ఉన్నాడు హైదరాబాద్లో. మళ్ళీ ఆయన కూడా ఆయనకి వచ్చి కలవడం, ఫోన్ చేయడం జరగలే. మొత్తానికి పవన్కి అల్లు అరవింద్ కుటుంబానికి మధ్య ఉన్న గ్యాప్ అట్లే ఉన్నట్టుంది అనిపిస్తుంది. అది బోడలే. కానీ చిరంజీవిని అయితే కలిసినట్టు చేశారు. మరి అదొక వ్యూహమా తెలియదు కానీ మొత్తానికైతే ఎల్లుండు పవన్ కళ్యాణ్ అయితే కలవలేదు, ఆయన కలవలే. రైట్. అధ్యక్ష రేసులో లేను, నాకు బాధ్యతలు అప్పగిస్తారనేది ఊహాగానాలే. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై బండి సంజయ్ చెప్తున్నా, నేను అధ్యక్షుడిగా పోటీలో లేను అని చెప్పి. బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవి రేసులో తాను లేనని ఆ పార్టీ నేత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. పార్టీ నాయకత్వం తనకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి రూపంలో పెద్ద బాధ్యత అప్పగించిందని, దాన్ని సమర్థవంతంగా నిర్వర్తించేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. ఆయన చెప్పిండు, అధ్యక్ష రేసులో నేను లేను, కావాలనే తప్పుడు ప్రచారం చేస్తాను, నా మీద కుట్ర జరుగుతుంది అంటాడు. నాకు ఆల్రెడీ కేంద్ర హోంశాఖ ఇచ్చారు, దానికి న్యాయం చేయడానికే చూస్తాను అని చెప్పి బండి సంజయ్ ఓ స్టేట్మెంట్ ఇచ్చింది. మరి ఎందుకు సందర్భం వచ్చింది ఏంది అసలు ఎవరు అడిగారో తెలియదు కానీ అధ్యక్ష రేసులో లేనంటాడు. మొత్తానికి బీజేపీలో కోల్డ్ వార్ నడుతుంది. పెద్ద తలకాయలకు కూడా కోల్డ్ వార్ నడుతుంది. ఒకరికొకరు సంబంధాలు లేని పరిస్థితుల్లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇంకోటి, కొత్త దళపతి సంక్రాంతికే వస్తాడట. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం అప్పుడే రాష్ట్ర నేతల్లో ఉత్కట, మరోసారి నేతల నుంచి అభిప్రాయ సేకరణ పూర్తట. బీజేపీ నేత ఎంపీగా ఉన్న వ్యక్తికి అవకాశం అట. బీజేపీ నేత ఎంపీగా ఉన్న వ్యక్తి అట ఓసీ నేతకు ఛాన్స్ ఇస్తారని ఒకటి పెడుతున్నాడు. ఇది బీసీ సీనియర్ నేత కీలక పదవి కట్టబెడుతున్న జాతీయ నాయకత్వం రాష్ట్ర అధ్యక్ష పదవిని ఓసీలకు కట్టబెట్టే అవకాశం లేకపోతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. కానీ బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎంపీ బీసీ అనే సంకేతాలు అధినాయకత్వం నుంచి వచ్చినట్టు ప్రచారం జరుగుతుంది. ఇది బీజేపీకి అధ్యక్షుడిగా ఎంపీగా ఉండి బీసీ అభ్యర్థిగా ఉన్న వాళ్ళకి ఇస్తారట. ఎంపీగా ఉండి బీసీ అభ్యర్థులుగా ఉన్నవాళ్ళు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేంద్ర, అరవింద్ ఉన్నాడు, నిజామాబాద్ ఎంపీ, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కూడా ఉండు. వీళ్ళు ముగ్గురు బీసీ నుంచే ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కూడా ఆల్రెడీ బండి సంజయ్ ఆల్రెడీ చేసిండు. ఈటెల రాజేంద్ర అసలు పార్టీ అధ్యక్షుడు ఆయనకి అనే ఒక ప్రచారం జరుగుతుంది. అరవింద్ కూడా ప్రయత్నం చేస్తారు. మరి ఈ ముగ్గురులో ఎవరిని వరిస్తుంది? బీసీ నాయకుడు ఎంపీ అయి ఉన్నాడు. మొత్తానికి అయితే సంక్రాంతికి తెలుస్తాట. ఈటెల రాజేంద్ర వైపే ఎక్కువ మొగ్గు ఉన్నట్టు ప్రచారం అయితే జరుగుతుంది. బీసీ నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు, ఒక బ్రాండ్ ఉంది కాబట్టి. రైట్, వెలుగు పేపర్ చూద్దాం.
రైతు భరోసాకు లిమిటు 7 లేదా 10 ఎకరాలట. ప్రభుత్వానికి కేబినెట్ సబ్ కమిటీ సిఫారసు చేసిందట. ప్రజాప్రతినిధులు, ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1 ఆఫీసర్లకు వద్దు. గతంలో మాదిరి రాళ్లు, రప్పలు, చెట్లు, పుట్టలు రోడ్లకు ఇవ్వద్దు. కేవలం సాగు భూములకే ఇవ్వాలని సూచనలు సబ్ కమిటీ సిఫారసులపై అసెంబ్లీలో చర్చించనున్న ప్రభుత్వం. అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటారట. అది మరి ఈ రోజు పెడతారా, 18కి పెడతారా? కానీ రైతు భరోసా లిమిట్ అయితే 7 ఎకరాలు లేదా 10 ఎకరాలు పెడతారట. దాంతోపాటు ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇట్లాంటి ఆఫీసర్లు, గ్రూప్ 1 ఆఫీసర్లు ఇట్లా చెట్లు, పుట్టలు, చేమలు రోడ్లకి కూడా ఇవ్వద్దు అడ్డగోలుగా. దానికి ఒక లిమిట్, దానికి ఒక పద్ధతి పెట్టాలి. దానిపైన అసెంబ్లీలో చర్చిస్తామని క్యాబినెట్ సబ్ కమిటీ ఏదైతుందో అది ఒక రిపోర్ట్ ఇచ్చిందట ప్రభుత్వానికి. ఆ రిపోర్ట్ పైన అసెంబ్లీలో చర్చిస్తారట. చర్చించి నాకు తెలిసి 18th రోజు ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. రైతు భరోసా ఎన్ని ఎకరాల వరకు ఇస్తారు, ఎవరెవరికి ఇస్తారు, దానికి విధి ఏంది, విధానాలు ఏంది అనే విషయాలపైన స్పష్టత ఇచ్చి నెక్స్ట్ సంక్రాంతికి రైతు భరోసా జమ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్. గృహజ్యోతితో 1500 కోట్లు లబ్ధి అయిందట. 50 లక్షల మంది వినియోగదారులకు ప్రయోజనం అయిందట. గృహజ్యోతి 200 యూనిట్ల లోపు విద్యుత్ బిల్లుని మాఫీ చేసింది. గృహజ్యోతి పేరుతోనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద ప్రజలకి, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి దానివల్ల 1500 కోట్ల రూపాయలు ప్రజలకు లబ్ధి అయిందట. ఇప్పటి వరకు 50 లక్షల మంది కన్జ్యూమర్స్కి లబ్ధి అయిందని చెప్పి ఒక లెక్క ఇచ్చారు వెలుగు పేపరు. మా పోరాటం ఆగదు, మాలలపై జరుగుతున్న కుట్రలను తిప్పికొడతాం. వివేక్ వెంకటస్వామి. దళితుల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు, మాలలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూకి వెళ్తామని వెల్లడి. గుంటూరులో మాలల సింహగర్జన సభకి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పోయిండు. ఆయన ఇక్కడ కూడా పెరేడ్ గ్రౌండ్లో పెట్టిండు మాలల సింహగర్జనని. మొత్తానికైతే సుప్రీంకోర్టు ఆగస్టు 1 నాడు ఎస్సీలను వర్గీకరించుకోవచ్చు, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అని క్లియర్గా చెప్పింది. కానీ మాలలు అడ్డుపడుతున్నారని మాదిగలు అంటున్నారు. అడ్డుపడటానికి ఈ సింహగర్జనలు పెడుతున్నారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని గౌరవించాలి కదా. గతంలో 2004కు ముందు చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ చేసినప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్ని బట్టి రద్దు చేశారు, మేము గౌరవించిన అయ్యాలా. మళ్ళీ ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునే మీరు ఎందుకు గౌరవించరు? అడ్డుపడాలని చూస్తే కరెక్ట్ కాదని వాళ్ళు చెప్తుంటే మేము మా పోరాటం ఆగే పరిస్థితి లేదు, ఎట్టి పరిస్థితిలో మాలలపైన కుట్ర జరుగుతుంది అని చెప్పి దళితుల మధ్య సిచ్చి పెట్టే కుట్ర కూడా జరుగుతుంది అంటున్నాం. మరి దళితుల మధ్య సిచ్చి పెట్టే కుట్ర ఎందుకు జరిగింది? దళితులే మీరే మాలల సింహగర్జన అని ఒకళ్ళు, మాదిగల సింహగర్జన అని ఒకళ్ళు పెట్టుకుంటాడు. ఇంకోడెవడు కుట్రబనే పరిస్థితి అయితే మరి కనిపించలే. కానీ మరి కుట్రబంతుందని తెలిసాక ఐక్యం కావచ్చు, అయిపోయాగా. ఐక్యమై మాదిగ సోదరులు 75 సంవత్సరాల నుంచి నష్టపోయారు, వాళ్ళ వాటాను కూడా మేమే తీసుకున్నాం, లేదా వాళ్ళకి అన్యాయం జరిగింది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి దాన్ని అందరం ఫాలో అయ్యేదామని ఐక్యత అయితే ఎవరు వద్దన్నారు? మీరు వాళ్ళ కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందని ఆపండి అని మీరు చెప్తుంటే ఎట్లా ఆపుతారని వాళ్ళని మీరు గొడవలు పెట్టుకుంటా కుట్ర జరుగుతుందంటే, కుట్ర జరుగుతుందని తెలుస్తున్నప్పుడు ఆ కుట్రను ఛేదించి అందరం ఐక్యం అవుదాం, అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం చేద్దామని అందరూ క్లబ్ అయితే ఇంకెవడు కుట్ర చేయడు కదా, క్లబ్ అయ్యే పరిస్థితి లేదు మళ్ళీ. రైట్. ఇది వెలుగుకు సంబంధించి. సాక్షి చూద్దాం. జియో 59తో 6000 కోట్లు ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణ పెండింగ్ దరఖాస్తులు పరిశీలిస్తే పెద్ద ఎత్తున ఆదాయం అవుతుంది. కేబినెట్ సబ్ కమిటీకి నివేదిక అందించిన రెవెన్యూ శాఖ. జియో 59 అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయట, దాన్ని పరిష్కరిస్తే 6000 కోట్లు డబ్బులు వస్తాయి. ఇప్పుడు మనకు డబ్బులు అర్జెంట్ ఇప్పుడు ప్రభుత్వానికి. ఇప్పుడు ఆ జియో 59తో రెగ్యులరైజేషన్ పేరుతో ఫీజులు వసూలు చేయొచ్చు, దాంట్లో 6000 కోట్లు వస్తాయి, ముందు అది లాగించండి అని చెప్తున్నారు. ఇప్పుడు డబ్బులు బాగా కరువులో ఉంది ప్రభుత్వం, ఎక్కడ డబ్బులు వస్తే అక్కడ. అందుకే అది క్లియర్ అయ్యే అవకాశం ఉంది జియో 59. రైట్. నెక్స్ట్ ఈనాడు చూద్దాం. ఈనాడు అయిపోయింది కదా. రైట్. దొడ్డితో మళ్ళీ 3 నల్ల చట్టాల అమలుకు మోడీ సర్కారు యత్నం.
దొడ్డితోవలో వస్తుందట. మళ్ళీ 3 నల్ల చట్టాలు అమలుకు మోడీ సర్కారు. దానికోసమే రైతులు ఉద్యమం చేస్తున్నారు. వ్యవసాయ మార్కెటింగ్ జాతీయ విధానం అంటూ పేరు మార్పు, రద్దు చేసిన చట్టాల్లోని అంశాలతోనే ముసాయిదా విడుదల. కేంద్రంపై రైతు సంఘాల ఆగ్రహం, మరో రైతాంగ ఉద్యమానికి శ్రీకారం చుట్టారంటే ఇప్పటికే ఉద్యమం నడుస్తుంది. మళ్ళీ పార్లమెంట్లో అప్పట్లో నల్ల చట్టాలు అని చెప్పి ఉద్యమం చేసి వెనక్కి తీశారు. దాన్ని పేరు మార్చి పెడతారట డ్రాఫ్ట్. ఇవాళ మళ్ళీ పార్లమెంట్లో పెట్టే అవకాశం ఉందట. ఇది చారిత్రాత్మక రైతు ఉద్యమంతో 3 వ్యవసాయ నల్ల చట్టాలు అమలుపై వెనక తగ్గి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన మోడీ సర్కార్ ఇప్పుడు మళ్ళీ అవే చట్టాలను పేరు మార్చి అమలుకు తెచ్చే ప్రయత్నం చేస్తుంది. దీనికి సంబంధించి వ్యవసాయ మార్కెటింగ్ జాతీయ విధానం అంటూ పేరు మార్చారట. రద్దయిన నల్ల చట్టాల్లోని అంశాలనే దానిలో పొందుపరిచి ముసాయిదా ప్రతిని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. దీనిపై దేశ రైతాంగం మరోసారి బగ్గుమంటుందట. ఈ మళ్ళీ చట్టాలను తీసుకొచ్చి వాళ్ళు ఆ చట్టాలు రైతులపైన పిడుగుబడే చట్టాలు తెచ్చినాక వెనక్కిపోయేటట్టు అనిపించలే. ఏదో ఒక రూపంలో తెస్తాడట. ఏపీలో పట్టు కోసం పాటలు లోకేష్ పవన్ కళ్యాణ్. పెరుగుతున్న లోకేష్ జోక్యం, బీజేపీ నేతలతో పవన్ మంతనాలు. ఏపీలో ఒకళ్ళ కంటే ఒకళ్ళు మించి పవన్ కళ్యాణ్కి మించి లోకేష్, నాదంటే నాది రాష్ట్రం అని పట్టుబట్టి ఆ పట్టు కోసం పోటీ పడుతుండట. అది ఒక వార్త. ఎస్, ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.